హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి ఒక చాలా కామన్గా అడిగే క్వశ్చన్, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చానండి. సో అదేంటంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయే లోపు ఎంత టైం పడుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఐవీఎఫ్లో అంటే మనం స్టిమ్యులేషన్ అంటే ఎగ్ పికప్ చేసిన తర్వాత 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ పికప్ అనేది చేస్తాము. ఎగ్ పికప్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత 2 types ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్, ఇంకొకటి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే ఏ సైకిల్లో అయితే పికప్ అయిందో అదే సైకిల్లో అంటే మనము ఆ పికప్ తర్వాత ఒకవేళ హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, లైనింగ్ అనేది బాగుంది, ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ లేవు, కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది పాసిబుల్ అవుతుంది. సో ఈ వన్స్ పికప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. అండ్ 3 days తర్వాత డే 3 ట్రాన్స్ఫర్ ఆర్ 5 days తర్వాత డే 5 ట్రాన్స్ఫర్ అనేది అదే సైకిల్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ అంటే ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది అందరికీ పాసిబుల్ కాదండి. ఎవరికైతే ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ లెవెల్స్లో ఉంటాయి. సో అలాంటప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయడానికి ఉండదు. బికాస్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో ఒకవేళ హార్మోన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకోవాలని చెప్తాం. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ లైనింగ్ అనేది బాగాలేదు, లైనింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కూడా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చెయ్యం. ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని ఆ పైన సైకిల్లో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకొని ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఈ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే వన్స్ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకున్నాక జనరల్గా అంటే డిపెండింగ్ ఆన్ ద కండిషన్ డీలే అంటే ఎన్ని మంత్స్ పడుతుంది అనేది డిసైడ్ చేస్తారండి. సో ఒక్కొక్కసారి ఇప్పుడు ఓన్లీ హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేందుకే ఒకవేళ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయలేదు అన్నప్పుడు అవన్నీ ఫ్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైకిల్ ఇమీడియట్ సైకిల్లోనే మళ్ళీ ప్రాసెస్ అంటే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకొని వితిన్ 1 monthలో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చండి. లేదు ఒకవేళ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ కనిపిస్తున్నాయి, లేదంటే ముందే యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే యూట్రస్ లోపల ఒకవేళ పాలిప్స్ అంటే కణతల్లాగా ఉంటాయి, అలా ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఎస్పెషలీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అలా కాయల్లాగా ఏమైనా ఉన్నాయా, లేదంటే గర్భసంచిలో వాపు ఏమన్నా ఉందా, లేదంటే ఇంకేదన్నా పొర అనేది సరిగ్గా రావట్లేదు, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం వాటిని ట్రీట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఒకవేళ పాలిప్స్ ఉంటే పికప్ అయిన నెక్స్ట్ సైకిల్లోనే దానికి ఆ పాలిప్ అనేది తీసేసుకొని ఆ పైన సైకిల్లో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. సో ఒకవేళ అడినోమయోసిస్ అనే ఒక కండిషన్ అంటే గర్భసంచిలో వాపులాగా ఏమన్నా ఉంటే అట్లాంటి వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి ఆ వాపుని తగ్గించడానికి. సో ఆ ఇంజెక్షన్స్ మంత్లీ ఇంజెక్షన్స్ కానీ డైలీ చిన్న డోసులలో ఇంజెక్షన్స్ కానీ ఉంటాయి. సో ఒకవేళ మంత్లీ ఇంజెక్షన్స్ ఇచ్చినట్టయితే ఒక 1 or 2 months or 2 or 3 months బేస్డ్ ఆన్ ద కండిషన్ అంటే సివియారిటీని బట్టి ఒక 2-3 months ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి దాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అలాగే ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ లోపల ఏమైనా పొరల్లా కనిపించినా అది ట్రీట్ చేసుకొని ఆ పైన మంత్లో ఆ నెక్స్ట్ మంత్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో నార్మల్గా ప్రాసెస్ స్టార్ట్ చేసినాక 1 or 2 cyclesలో లైనింగ్ అనేది రెడీ అయిపోయి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. బట్ కొన్ని రేర్ కండిషన్స్లో కొంచెం మందికి ఏంటంటే లైనింగ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు, థిన్ ఎండోమెట్రియం అంటాము. సో అలా పొర రాని వాళ్ళకి లేదంటే లోపల ఏమైనా అతుకుల్లా కనిపించినా లేదంటే లోపల వాటర్ అంటే ఫ్లూయిడ్ లాగా ఉన్నా కూడా ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి కొంచెం డీలే అవుతుంది. అంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ అంటే ఆ లైనింగ్ అనేది పెరగడానికి కొన్ని సెపరేట్ ఒక్కొక్కసారి అవసరమైతే హిస్ట్రోస్కోపీ చేసుకోవడం, లేదంటే పొరల్లాగా లోపల ఏమైనా అడ్డుగోడల్లా ఉన్నప్పుడు అవి తీయడానికి హిస్ట్రోస్కోపీ చేసుకోవడం అనేది చేసి అవసరమైతే కొన్ని ఇంజెక్షన్స్ అనేవి కూడా అంటే యూట్రస్ లోపలికి కూడా కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కసారి కొంచెం డీలే అవుతుంది. సో ఎన్ని డేస్ పడుతుంది, ఇంకా ఎందుకు అంత లేట్ అవుతుంది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడే బికాస్ లైనింగ్ ప్రిపరేషన్ అనేది మన చేతుల్లో ఉంటుంది, ఆ ప్రిపరేషన్ అంటే ఆ లైనింగ్ మంచిగా వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. అందుకనే ఆ ప్రాసెస్ అంటే లైనింగ్ అనేది బాగా రావడానికి ఈ ఏదైతే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి అది మంచిగా వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. సో ఇంకా మీరు ఈ టాపిక్ గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.